Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి భారీ ప్రాజెక్టును ప్రారంభించాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా అనౌన్స్మెంట్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. ఈ సినిమా రాకా అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేయడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ మేరకు విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి రాకా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే నటించడం ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే హీరోయిన్ రష్మిక మందన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుండడం. ఈ రోల్ కోసం రష్మిక మందన భారీగానే చార్జ్ చేసిందట. నిర్మాతలతో 8 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుందట. అది కూడా కేవలం 30 నిమిషాల సన్నివేశాల కోసం. ఈ భారీ సినిమాలో రష్మిక రోల్ అయితే మేజర్ అట్రాక్షన్ కానుందని, స్క్రీన్ మీద కనిపించేది కాసేపైనా ఆమె మ్యాజిక్ వేరే లెవెల్లో ఉండబోతుందని సమాచారం. ఏదేమైనా మరోసారి అల్లు అర్జున్ సినిమాలో రష్మిక నటిస్తుండడం సెంటిమెంటల్ గా కూడా పాజిటివ్ పాయింటే అని చెప్పుకోవచ్చు. రాకా కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఒక విజువల్ స్పెక్టకిల్ గా ఉండబోతుందని సమాచారం. అట్లీ మేకింగ్ స్టైల్, అల్లు అర్జున్ ఎనర్జీ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలున్నాయి. పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన మార్కు చూపించిన అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.